సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు అంటారు. ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కానీ సంక్షేమం? గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది, చాలా బాగా ముందుకెళ్తుంది. ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాగా ముందుకు తీసుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చేస్తుంది మాత్రం చాలా చాలా బాగుంది. సార్ ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మద్యం నిషేధిస్తానని చెప్పి కల్తీ మద్యం తీసుకురావడం వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడిపోయి చాలా మంది చనిపోయారు. అసలు గతంలో మద్యం ఎట్లా ఉండేదండి? సార్ నేను ఒకప్పుడు లిక్కర్ లో ఉన్నాను, లిక్కర్ బిజినెస్ చేశాను, నాకు బ్రాండ్ల గురించి తెలుసు. ఇప్పుడంటే లేను, లిక్కర్ లో లేను. కాకపోతే నాకు బ్రాండ్ల గురించి తెలుసు కాబట్టి అప్పుడు వచ్చిన బ్రాండ్లన్నీ కూడా చాలా 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 బ్రాండ్ కాదు, అది బ్రాండ్ కాదు. అది కూడా అది ఏంటంటే లేబుల్ ఏదో అంటించేసి ఏదో చేసి సంథింగ్ అది బ్రాండ్ క్వాలిటీ కూడా కరెక్ట్ గా ఉండేది కాదు. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి, నేను లిక్కర్ బిజినెస్ చేశాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను కంఠబద్ధంగా చెప్పగలను. సార్ ఇలాంటి పేద ప్రజల ప్రాణాలతో ఆడుకున్న వాళ్ళని కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరిని లోపల వేస్తుంది. ఇది కరెక్ట్ ఇలా పేద ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు. అది వైఎస్ఆర్సీపీలో చాలా మంది ఆ మద్యం తాగి చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఈవెన్ ఫిల్మ్ డాన్స్ మాస్టర్ కూడా అప్పుడు ఏదో ఇష్యూ కూడా అయ్యింది. అది దాని గురించి ఆ బీర్లు ఏవో తాగి ఇదయింది. ఇలాంటి వాళ్ళందరినీ కూటమి ప్రభుత్వం శిక్షిస్తుంది. దీన్ని ఏమంటారు? శిక్షించాలండి, శిక్షించకపోతే ఎలాగా? శిక్షించాలి. ఎందుకంటే రెండోసారి ఎవరైనా వస్తే ఇలాంటివి చేయడానికి కొంచెం వెనక అదే ఆలోచించాలి చేయడానికి. నేను చూసినట్లయితే సిట్ అధికారులకి 11 కోట్లు దొరికినాయి. కానీ అది వైసీపీ వాళ్ళు అది మాది కాదు, కూటమి ప్రభుత్వమే మా మీద ఇలాగా కక్షాదింపు చేస్తుంది అంటున్నారు. దీని వాళ్ళకి 11 కోట్లు పెట్టి చేయాల్సిన అవసరం ఏముందండి? ఎవరి డబ్బు ఎవరు పెట్టేసి ఎవరు చేసుకుంటారండి? కంపల్సరీ అది వైఎస్ఆర్సీపీ డబ్బులే, అవి అందులో డౌట్ ఏం లేదు. సార్ ఇంకా పెద్ద మొత్తానికి దొరికే అవకాశాలు ఉన్నాయి? ఉండొచ్చు. ఇది ఇంకా తక్కువ ఉండొచ్చు, చాలా తక్కువ ఉండొచ్చు. ఇంకా పెద్ద పెద్ద మొత్తాలు ఉన్నాయి. కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ సిటీకి దొరికితే అది కూడా దొరకదు, బయటపడతాయని నేను అనుకుంటున్నాను. టోటల్ గా అయితే మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయండి? కూటమి ప్రభుత్వం వస్తుంది సార్, ఇంక వేరే ఎవరు రావడానికి ఛాన్స్ లేదు. వస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ మీద టోటల్ గా ప్రజల్లో నమ్మకం కోల్పోయింది, నమ్మకం లేదు. మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలాడిస్తాను, సినిమా చూపిస్తాను అంటున్నారు. అది సినిమాలు ఏం చూపించలేరు సార్, వీళ్ళు సినిమా కనీసం ప్రొడ్యూస్ కూడా చేయలేరు. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. సార్ ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కానీ సంక్షేమంగా? ఒక సంవత్సరంలో అభివృద్ధి గురించి అడిగితే చెప్పలేం కానీ కనిపిస్తుంది అభివృద్ధి. అయితే కరెక్ట్ గా అభివృద్ధి అప్పుడే కనబడదు. ఇంకా ఆగండి, ఈ టర్మ్ 5 ఏళ్ళు. యాక్చువల్ గా మేమేమనుకున్నాం అంటే 14 నుంచి 19 బాగుంటది, 19 తర్వాత ఇంకొక 5 ఏళ్ళు చాలా బాగుంటది అనుకున్నాం. అది కాస్త పాడైంది, మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ 5 ఏళ్ళు అయితే గానీ మళ్ళీ అందదు. అప్పుడు నిన్న చూసినట్లయితే సిట్ అధికారులకి 11 కోట్లు దొరికింది కుంభకోణం, నెక్కర్ కుంభకోణం. కానీ వైసీపీ వాళ్ళు ఇది మాది కాదు, కూటమి ప్రభుత్వం మా మీద ఇలా కక్షాదింపు చేస్తున్నారు అంటున్నారు. దీన్ని మీరే? అది దానికి ప్రూఫ్ అన్నది లేదండి. ఎందుకంటే అది మనకు చెప్పరు కదా, ఓపెన్ గా చూపెట్టరు. అన్ని ఇలాగ అయ్యింది అంటే సిట్ అధికారులు 11 కోట్లు అక్కడ ఉందని ఎలా తెలిసింది? ఎవరు చెప్పాలి? అది చెప్పింది మనకు చూపెట్టరు, కానీ మాకు చెప్పారు, మేము అక్కడికి వెళ్ళి పట్టుకున్నాం అంటారు. దాన్ని నమ్మలం, దీన్ని నమ్మలం. ఈ నిక్కర్ కుంభకోణం జరిగింది అవకాశం ఉందంటారు సార్ గతంలోనే? ఎందుకంటే చెప్తాను, మోడీ గారు ఒక పక్క ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్ని చెప్తుంటే వైన్ ఎందుకు ఓన్లీ క్యాష్ లోనే వెళ్ళింది? లిక్కర్ క్యాష్ లో వెళ్ళకూడదు కదా, అది కూడా ఆన్లైన్ చెయ్యాలి కదా, ఎందుకు చేయలేదు? ఈ కుంభకోణం చేయడానికే చేయలేదు. కుంభకోణం అంటే మేబీ 50 రూపాయలు 100 రూపాయలు కమ్మి 50 రూపాయలు కూడా. ఆ మద్యం కూడా చాలా లో క్వాలిటీతో ఉన్నది, చాలా మంది చనిపోయారు అన్నారు. ఆ విషయం నాకు తెలియదు, ఎందుకంటే లిక్కర్ గురించి నన్ను అడగద్దు. ఇప్పుడు లోకేష్ గారు పనితీరు ఎట్లా ఉందంటారు సార్ ఐటీ మినిస్టర్ గా? కంపెనీలు తేడంలో కానీ ఇంకా ఇప్పుడేనండి మినిస్టర్ అయ్యాడు. ఆగండి, ఒక 3 ఏళ్ళు అయితే గానీ రిజల్ట్ కనబడదు. కొద్దిగా నమ్మకం అయితే ఉందంటారా సార్? నమ్ముదాం, మనం ప్రతి వాళ్ళని నమ్మే. ఇప్పుడు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు మనం బాగానే వెళ్తాం అనుకొని నమ్ముకొని వెళ్తాం. మనం ఎవడో వచ్చి గుద్దేస్తాడు, ఏం చేస్తాం? అలాగే ఉంటది. అమర్నాథ్ గారు ఇవన్నీ బోగస్ మాటలు, ప్రజల్ని అబద్ధాలు మాట్లాడి కంపెనీలు తెస్తున్నామని ఇది తెస్తున్నామని అంటున్నారు. ఏ కంపెనీలు తేవడం, మేము ఉన్నప్పుడు అన్ని తీసుకొని వచ్చాము అని అంటున్నారు. దీని మీద మీరేమంటారు? అది వాళ్ళ విషయంలో నేను చెప్తున్నాను, ఆయన చెప్పింది ఒక విధంగా అబద్ధం అని అనిపిస్తుంది. అమర్నాథ్ గారు చెప్పింది. ఎందుకంటే నేను చూశాను,
సీఎం గారు వస్తున్నారంటే పరదాలు కట్టేసేవారు. అది నేను చూశాను ఇక్కడ వైజాగ్ లోనే. ట్రాఫిక్ ఆపేశారు ఓ రోజు. అవసరం లేదు కదా, ఇవాళ అది లేదు కదా ఎక్కడ. దాన్ని బట్టే తెలుస్తుంది వాళ్ళు ఎంత చేశారు ఎంత చేయలేదు అన్నారు. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు విషయంలో గానీ, శాంతి భద్రతలో గానీ, లాండ్ ఆర్డర్ గానీ ఎట్లా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో? ఏమండి రోడ్లు విషయాలు, లా అండ్ ఆర్డర్ అది వాళ్ళు చెప్తారు అన్ని. కింద వాళ్ళు ఎంతవరకు దాన్ని చేస్తున్నారు అంటే నాకు కనబడటం లేదండి, చేయటం లేదనిపిస్తుంది నాకైతే. మున్సిపల్ కార్పొరేషన్ అథారిటీస్, పోలీస్ అథారిటీస్ వాళ్ళు ఏం చేయట్లేదండి. నమ్మకం అయితే ఉందంటారా కూటమి ప్రభుత్వం మీద? ఇంకా 4 years లో డెవలప్ అయ్యే అవకాశం అది మనం కూడా కొంత సపోర్ట్ చేసే అవుతుందండి ప్రజలకు కూడా, లేకపోతే అవ్వదు. ఇప్పుడే బాగుంది, అప్పుడేమో బాగలేదు అంతా స్పీడ్ గా. ఇప్పుడే బాగుంది. కావాల్సిన అన్ని బ్రాండ్ దొరికింది. అప్పుడు దొరకలా. 100 రూపాయల కూర అయితే 120 రూపాయలు అమ్మారు. ఇప్పుడే 100 రూపాయలు దేని దానికి ఉంది సపరేట్ గానే. చక్కగా ఉంది, బాగుంది. అంటే ఇప్పుడు మధ్యలో అంటే అప్పుడు క్యూలలో ఉండేవాళ్ళు, అప్పుడైనా లైన్ లో ఉండేవాళ్ళు కానీ ఇప్పుడైతే అసలు ఎక్కడ పడితే అక్కడే పెట్టేసాడు కదా గవర్నమెంట్. ఇదే బాగుంది. అంటే ఇప్పుడు ఫోన్ పేలు, గూగుల్ పేలు అప్పుడు లేవు, క్యాషే. ఇప్పుడైతే ఎక్కడ పడితే అక్కడే 90 బాటిల్ కావాలంటే ఏ బాటిల్ కావాలంటే ఆ బాటిల్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మధ్యలో కొంచెం మంది తప్పులు చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు. అది న్యాయమే, న్యాయమే చేయొచ్చు. కుంభకోణం జరిగిందిగా, అది న్యాయమే. అది మంచి పని. అసలు ఈ ప్రభుత్వం మంచి పని చేస్తుంది. ఎక్కడ పడితే ఏది పడితే చేసేసారు, తయారు చేశారు కదా ప్రైవేట్ గా చేసే జగన్ గారు. అది తప్పు చేయటం చేశాడు. ఇవాళ నేనే అంటున్నాడు, మళ్ళీ రేపు నెల్లూరు వెళ్తున్నాడు అంట, ఇవాళ రేపు. అది కుంభకోణమే, అది తప్పు కదా. వాళ్ళు ఎవరో జైల్లో ఉన్న వాళ్ళని పర్మనెంట్ చేయడం తప్పు. వీడు కోట్లు కూడా తప్పే ఉంది. మరి 11 కోట్లు ఇంకా బోల్డ్ ఉంది. ఇంకా అది కూడా వచ్చేస్తారు లైన్లోకి. ఈయన దిగుతారు జగన్. మన చంద్రబాబు నాయుడు వేయలేదా స్టేషన్లో? అట్ట చేస్తారు ఈయన కూడా. తప్పే ఉంది దానికి. గతం మందు మహా దైత్యం లైన్లో నిలబడ్డా దొరికేది కాదు. ఇప్పుడు మట్టికి అన్ని విధాలుగా దొరుకుతుంది. ఏది కావాలంటే అది, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎనీ టైం దొరుకుతుంది. అన్ని దొరుకుతుంది ఇప్పుడు. అప్పుడు ఏం దొరకట్లే. లేదు వెళ్ళు లేదు అనేవాళ్ళు. అప్పుడు ఫోన్ పేలు అప్పుడు ఉండే, ఎప్పుడు లేవు. ఫోన్ పే లేవు, ఫోన్ పే లేదు. క్యాష్ అయితేనే ఉంది, లేకపోతే మందు లేదు. అసలు ఆ బ్యాండే లేదు. ఫోన్ పే చేస్తామంటే ఆ బ్యాండే లేదు. ఇప్పుడు ఫోన్ పే చేసినా నువ్వు క్యాష్ ఇచ్చినా స్పాట్ లో ఉంటుంది. మధ్యంలో తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పు అంటావా కరెక్ట్ అంటావా? అరెస్ట్ చేయటం కాదు, వాడిని ఉరి తీయాలి. నా కొడుకుని ఉరి తీసేయాలని. తప్పు ఎవరికి? పేదవాళ్ళ గురించేగా, ఇది పేదల గురించేగా. మేము కొద్దివల్ల కష్టపడతాం, మాకు మందు లేదంటే ఏం చేయాలి? మేము ఎక్కడ చావాలి? ఆ రేటు కొనలేము. నువ్వు చెప్పిన రేటు కొనలేము. 400, 500 అంటే కొనలేము. మాకు 100 రూపాయలు 150 కావాలంటే ఎవరు? మరి ఏం చేయాలి మేము?